గత ఏడాది RRRతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఫర్ ది ఫస్ట్ టైం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రస్తుతం రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమాను రాజమౌళి ప్లాన్ చేశారని, దాదాపు 3 భాగాలుగా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. మరోవైపు ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ కానుందని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో రాజమౌళి ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు న్యూస్ కూడా వినిపించింది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటి తరుణంలో రాజమౌళి ఇప్పుడు మరో స్టార్ హీరోని లైన్లో పెట్టినట్లు ఓ న్యూస్ అయితే బయట హల్చల్ చేస్తోంది. దాని ప్రకారం రాజమౌళి మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నారట. టాలీవుడ్ లో ఉన్న ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను బ్యాంక్ లోన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR వంటి సినిమాలు రాగా ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ షూటింగ్ పూర్తి కాగానే వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత రాజమౌళితో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఇదే గనక నిజమైతే మరోసారి వీరి కాంబినేషన్తో బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అని చెప్పుకోవచ్చు.